హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. అదేంటంటే మా పాపని ఎల్కేజీలో మేము జాయిన్ చేసాము. మాకు దగ్గరలోనే ఉండేలాగా మంచి స్కూల్లో జాయిన్ చేసాము. మేము ఫస్ట్ డే అక్కడికి వెళ్ళి జాయిన్ చేయంగానే అక్కడ మాకు తనకి బ్యాగ్ అండ్ కొన్ని బుక్స్ ఇచ్చారు. బుక్స్కి అట్టలు వేసేయనని మెటీరియల్స్ అన్నీ ఇచ్చారు. ఇప్పుడు నేను ఆ పని చేస్తున్నాను. రేపు వచ్చేటప్పుడు ఈ బుక్స్ అన్నిటికీ అట్ట వేసి ఇవ్వండి అని చెప్పి మాకు ఇచ్చారు. ఇవన్నీ పనులన్నీ అవ్వంగానే నేను ఈ పని పెట్టుకున్నాను. చాలా బాగుంది పని. నేను చిన్నప్పుడు వేసుకునేదాన్ని, నా బుక్స్కి న్యూస్ పేపర్స్ వేసేదాన్ని. ఆ రోజులన్నీ గుర్తుకొచ్చాయి ఇప్పుడు నాకు. పిల్లలకి స్కూల్ అంటే తల్లులకు కూడా బాగా వర్క్ ఉంటుంది. పిల్లలకంటే ఎక్కువ తల్లులకి ఎక్కువ ప్రిపరేషన్ అనమాట. మార్నింగ్ నుంచి వాళ్ళు ఈవినింగ్ వచ్చి నిద్రపోయే వరకు కూడా తల్లులకి చాలా వర్క్ ఉంటుంది. అందరి తల్లుల్లాగా నేను కూడా ఇప్పుడు ఆ ప్రమోషన్ని కొట్టేశాను. మా పాపని మేము ముద్దుగా చిట్టి తల్లి అని పిలుచుకుంటాము. ఇప్పుడు తన బుక్స్ అన్నిటికీ కూడా నేను ఇలా అట్ట వేసేస్తున్నాను. ఈ పని చేయడంలో నాకు మా పాప అండ్ మా బాబు కూడా హెల్ప్ చేస్తున్నారు. ఎల్కేజీలో ఎన్ని బుక్స్ బాబు, చాలా బరువు ఉన్నాయి. బ్యాగ్ అండ్ బుక్స్ చాలా ఉన్నాయి. ఇన్ని బుక్స్ ఇంత బరువు ఎలా మోస్తుందో ఏంటో అనిపిస్తుంది ఒక్కోసారి. మా ఇంటి ముందు నుంచే వెళ్తుంది స్కూల్ బస్సు, సో ప్రాబ్లం ఏమీ లేదు. తను చదువుకోవడానికి అన్నీ కూడా పర్ఫెక్ట్గా అయితే చేయించాను. నేను మార్నింగ్ ఎర్లీగా అయితే లేవలేను, కానీ మా అమ్మాయిని జాయిన్ చేసినప్పటి నుంచి కూడా త్వరగానే లేస్తున్నాను. త్వరగా నాకు మెలకువ వచ్చేస్తుంది. పిండ్లు సెట్ చేసుకోవడం, కత్తిరించడం, వేయటం అన్నీ చాలా బాగుంది పని. ఇలా అనుకుని కాసేపటికే కాళ్ళు నొప్పులు వచ్చేసాయి, ఒళ్ళంతా నొప్పి వచ్చేసింది. ఆ ఊరు నుంచి తనతో పాటు తన ఏజ్ అనమాట ఎల్కేజీ వాళ్ళు ఇద్దరున్నారు. సో తనకు కూడా ఫ్రెండ్స్గా ఉంటారని అనుకుంటున్నాను. ఇలా త్వరగా లేవడం, లంచ్ బాక్స్ అని ప్రిపేర్ చేయడం, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ముందు ఆ నైట్ ఏం చేయాలని ఆలోచించుకోవడం, ఇవన్నీ కూడా చాలా కొత్తగా అనిపిస్తుంది నాకు. మీరు కూడా అంతేనా, నాలానే ఆలోచించేవారా? మేము జాయిన్ చేసిన స్కూల్లో చాలా బాగుంది. మాకు చాలామంది చెప్పారు అక్కడ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు. మేము చూసాము, వాళ్ళంతా చూపించారు మాకు మొత్తం అన్నీ. చాలా బాగుంది అక్కడ, ఎడ్యుకేషన్ అంతా బాగుంది. అలాగే ఫీజు కూడా చాలా బాగా అడిగారు. అలాగే స్కూల్కి వాట్సాప్ గ్రూపు, అలాగే ఒక యాప్ కూడా ఉంది, అది కూడా డౌన్లోడ్ చేయించారు. నాకు మా పాప గురించి బాగా తెలుసు కాబట్టి నేను ఏమన్నానంటే వాళ్ళని ఒక నెంబర్ ఇవ్వమని అడిగాను. ఒక మేడం నెంబర్ ఇవ్వండి, వాళ్ళకి సంబంధించిన మేడం నెంబరు. నేను కాల్ చేసి మాట్లాడాలి. తను ఎందుకంటే భోజనం సరిగ్గా చేయదు, తెలియదు తనకి ఇంకా తినడం. అలాగే ఏడుస్తుందా లేదని తెలుసుకోవడానికి ఒక నెంబర్ ఇవ్వండి అని చెప్పాను. సార్ అన్నారు, అలా ఏం ఉండదు మేడం, మేము చూసుకుంటాం. మీరు చక్కగా భోజనం అవన్నీ పంపించండి, మేము చూసుకుంటాం. మీ పాపని ఎలాంటి ఇబ్బంది ఉండదు, మొత్తం మేమే చూసుకుంటాం. అలా నెంబర్లు ఇస్తే అలా ఎన్ని కాల్స్ మేము రిసీవ్ చేసుకోగలం, కాబట్టి మేము చూసుకుంటాం, మీకు అసలు ఏ ప్రాబ్లం రాదని చెప్పారు క్లియర్గా అని చెప్పి స్కూల్ నెంబర్ అయితే ఇచ్చారు. సరే ఇంకేం కావాలి, పర్లేదు అనుకున్నాం మేము. ఇంకా అమ్మయ్య, వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. వాళ్ళు ఇచ్చిన మెటీరియల్స్లో ఇంకొంచెం ఇది మిగిలింది. అలాగే ఇగో చూడండి, బుక్స్ అన్నిటికీ కూడా వేసేసాను. వాళ్ళు ఒక డైరీ అయితే ఇచ్చారు, దానికి మాత్రం వేయొద్దని చెప్పారు. ఇవన్నీ చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో, వీటన్నిటికీ అయిపోయింది పని. హ్యాపీ. ఈ బుక్స్ అన్నిటిని ఎలా మోస్తుందో ఏంటో కానీ నా చిట్టి తల్లి, నాకైతే భయమేస్తుంది. బుక్స్ చాలా బాగున్నాయి, పిల్లలందరికీ అర్థమయ్యేలాగా ఉంది. నాకు చాలా బాగా నచ్చాయి ఈ బుక్స్. అంతే గైస్, ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నాకైతే చాలా పనులు ఉన్నాయి. ఇంతే గైస్ ఈ వీడియో. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ గైస్.